జూబ్లీ హిల్స్ లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ కి పగలే చుక్కలు కనబడుతున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే ఓ ఎకరం కేటాయిస్తున్నారని గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వారి పగలే చుక్కలు వాళ్ళు కనబడతా ఉన్నాయి. అందుకోసమే మరి ముఖ్యమంత్రి గారి పేరు గాని ముఖ్యమంత్రి గారి అంశం గాని ఎప్పటికప్పుడు వారు ప్రతి అంశంలో కూడా చెప్తా ఉన్నారు. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, దానివల్ల ఉపాధి కల్పన రావాలని రైతులతో కూడుకున్న అంశం. ఇటు క్యాపిటల్ సబ్సిడీ గాని, ఇటు పవర్ సబ్సిడీ గాని, ఇటు ల్యాండ్ ప్రైస్ సబ్సిడీతో పాటు పరిశ్రమలను ప్రోత్సాహం చేసే కార్యాచరణ తీసుకుంటాం. మీరే చూస్తా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే ఒక ఎకరం కేటాయింపు చేస్తా ఉన్నారు. వారు పెట్టుబడులు రావాలనో ఉపాధి కలగాలనే వారి బాధలు వారు పడతా ఉండొచ్చు. ఇప్పుడు పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోనే మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తాం.